హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్రీస్ కార్నర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఐస్ క్రీమ్. ఈ డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఐస్ క్రీమ్ని ఇలా వేసవిలో చల్లగా ఇంకా రుచిగా ఆరోగ్యంగా తినాలనుకుంటే ఈ మెథడ్లో ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక లీటర్ చిక్కని పాలను తీసుకుని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 గుప్పెళ్ళు పూల్ మకానాని అంటే తామర పువ్వు గింజల్ని, ఇంకా ఒక 10 బాదం పప్పులు, ఇంకా ఒక 10 జీడిపప్పులు, 8 లేదా 10 ఖర్జూరాలు వేసుకోవాలి. అందులోని గింజలను ఈ విధంగా తీసేసి ఖర్జూరాలను తీసుకోవాలి. ఖర్జూరంలో ఎనలేని పోషకాలు ఉండటం వలన వీటిని వాడుకోవడం చాలా మంచిది. ఖర్జూరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇంకా శక్తిని ఇచ్చే గుణాలు ఎక్కువగా ఉండటం వలన వీటిని వాడుకోవడం చాలా మంచిది. 2 టీ స్పూన్స్ కోకో పౌడర్, 2 టీ స్పూన్స్ డార్క్ చాక్లెట్ వేసుకోవాలి. 1 స్పూన్ ఫ్రెష్గా ఉన్న కోవా, 1 స్పూన్ పటిక బెల్లం వేసుకోవాలి. పటిక బెల్లం ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే దానికి బదులుగా బెల్లాన్ని కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరిగిన పాలను తీసుకుని ఈ డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అలా ఉంచేసేయాలి. ఇలా వేడి పాలను వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవడం వలన డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా నానుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు వేసుకోవడం వలన ఇది మిక్చర్ అంతా కూడా బాగా సాఫ్ట్గా అవుతుంది. బాదం, పిస్తా డ్రై ఫ్రూట్స్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా మెదడు పనితీరుని అయితే బాగా డెవలప్ చేస్తాయి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో కావాల్సినన్ని విటమిన్స్, మినరల్స్ ఇంకా చాలా పోషకాలు ఉండటం వలన ఇవి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరగడానికి హెల్ప్ అవుతాయి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ని హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ డిజర్ట్. ఇంకా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా అంటే చాలా మంచిది తింటే. వేసవికాలంలో తీసుకోవడం వల్ల శరీరం చల్లదనంగా ఉంటుంది. ఇంకా వేడిని తగ్గించి బాడీని మంచిగా తాజాగా కూడా ఉంచుతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్లో పోసి ఫ్రీజర్లో 6 నుంచి 8 గంటల వరకు ఉంచితే చాలా అంటే చాలా గట్టిగా ఉండే హెల్దీ ఐస్ క్రీమ్స్ రెడీ అవుతుంది. పిల్లల కోసం ఐస్ క్రీమ్ మోల్స్లో వేస్తే వాళ్ళు చాలా ఈజీగా తినేయగలరు. రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా కావాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఐస్ క్రీమ్ చేసుకుని తినడం చాలా బెస్ట్ చాయిస్. ఇందులో శక్తి, పోషకాలు ఇంకా చల్లదనం ఇవన్నీ ఎక్కువగా ఉండటం వలన ఈ డిజర్ట్ని చాలా ఇష్టంగా ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. వీడియోలో చూస్తే ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడొచ్చు. మంచి క్రీమీ టెక్స్చర్తో ఇంకా మంచి బ్రౌనీ కలర్తో చాలా టెంప్టింగ్గా ఉంది ఐస్ క్రీము. తప్పకుండా తినాల్సిన ఐస్ క్రీమ్ ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని తినడం వల్ల హెల్దీగా ఉండవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ కూడా షుగర్ కలపలేదు. ఓన్లీ ఖర్జూరము ఇంకా స్వీట్నెస్ కోసం పటిక బెల్లాన్ని లేదా బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. అలా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ అయితే చాలా హెల్దీ. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం కుక్రీస్ కార్నర్ ఛానల్ను తప్పకుండా ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ ఐస్ క్రీమ్ అనేది బాగా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.